ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సెకండ్ పార్ట్ అబౌట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే మనము లాస్ట్ వీడియోలో పీపీ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏ కేసులు చూస్తారు? క్రిమినల్ కేసులు చూసేటప్పుడు ఆయన రోల్ ఏంటి? పీపీ అవ్వాలంటే ఎక్స్‌పీరియన్స్ ఎంత కావాలి? క్వాలిఫికేషన్ ఏంటి? అనే విషయాలు మనం తెలుసుకున్నాము. నౌ వి ఆర్ డిస్కసింగ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ పీపీ లెవెల్ ఇన్ కోర్ట్ సిస్టమ్, హౌ మెనీ పీపీస్ ఆర్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, పీపీ సెలక్షన్ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. ఇంపార్టెంట్‌వి మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తాను, చూస్తుండండి. ముందుగా కోర్టులలో ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్సు లెవెల్స్, కోర్టు సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. భారతదేశంలో మరియు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఏపీ గాని, తెలంగాణ గాని జ్యుడిషియల్ సిస్టమ్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేటటువంటి వ్యక్తి ప్రభుత్వం తరపున క్రిమినల్ కేసులను వాదించే మెయిన్ గవర్నమెంట్ లాయర్‌గా ఉంటారు. అది సిస్టమ్. పీపీ వ్యవస్థ వారి లెవెల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రాసిక్యూటర్స్ అంటే ఇది మనం హైరార్కీ లాగా మాట్లాడుకుంటే ఒక ఎగ్జాంపుల్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపీపీ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడ్వకేట్ జనరల్, డీఓపీ అంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈయన మెట్రోపాలిటన్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్‌లో వర్క్ చేస్తుంటారు. వీరి డ్యూటీస్ సహజంగా ఏమంటే పోలీసులు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్‌ను పరిశీలించటం, రిమాండ్ కోరే సమయంలో పోలీసుల తరఫున వాదించటం, సాక్ష్యాలను పరిశీలించడం చేస్తుంటారు సహజంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇక అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సెషన్ కోర్ట్‌లో అంటే జిల్లా స్థాయిలో ఉండే కోర్టులలో పనిచేస్తుంటారు. జనరల్‌గా వీరి డ్యూటీస్ ఏంటంటే మర్డరు, దొంగతనం వంటి సీరియస్ క్రైమ్స్‌కు సంబంధించిన క్రిమినల్ కేసులను జిల్లా కోర్టుల్లో వాదిస్తుంటారు. ఇక పీపీ గారి గురించి లాస్ట్ వీడియోలో చర్చించాం. అంటే జిల్లా స్థాయిలో ఉండే సెషన్ కోర్టులలో వర్క్ చేస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ స్టేట్ తరపున వర్క్ చేసే ముఖ్యమైనటువంటి వ్యక్తిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. ఆయన గురించి ప్రత్యేకంగా లాంగ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో నేను. సో, దట్ ఈస్ పీపీ. ఇక నెక్స్ట్ డీఓపీ గారు అనుకుందాం. అంటే డీఓపీ గారు కాదు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటారు. వీరి డ్యూటీస్ ఏంటంటే స్టేట్ హెడ్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్. డీఓపీ మీనింగ్ రోల్ ఏంటి? ద హెడ్ హూ మానిటర్స్, కంట్రోల్స్ అండ్ గైడ్స్ ఆల్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అక్రాస్ ఎంటైర్ స్టేట్. అంటే రాష్ట్రం మొత్తంలో ఉండేటటువంటి ప్రాసిక్యూషన్ విభాగానికి అన్ని స్థాయిల ప్రాసిక్యూటర్లకు ఈయన జంటైతే జంటు, లేడీ అయితే లేడీ హెడ్‌గా ఉండి కంట్రోల్ అండ్ అబ్జర్వేషన్ చేస్తూ బాధ్యత తీసుకుంటారు. ఇది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అడ్వకేట్ జనరల్ అంటే ఆయన గాని గవర్నమెంట్ లీడరు. హైకోర్టులో ఉంటూ వర్క్ చేస్తుంటారు. ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ హూ అడ్వైజెస్ ద గవర్నమెంట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అండ్ హీ హ్యాండిల్స్ మేజర్ క్రిమినల్ అప్పీల్స్ ఇన్ ద హైకోర్ట్. అంటే అడ్వకేట్ జనరల్ అన్నప్పుడు ఏంటంటే హైకోర్టులో ముఖ్యంగా ఉండేటటువంటి హైయెస్ట్ ఆఫీసర్ అన్నమాట. గవర్నమెంట్‌కి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. రాజ్యాంగపరమైన సమస్యలు గాని, కేసుల్లో గాని, అప్పీల్స్‌లో గాని. అయితే భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 ప్రకారం బీఎన్ఎస్ఎస్ 2023 ప్రకారము పీపీ అపాయింట్‌మెంట్ కొన్ని విధాలుగా జరుగుతుండేది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో సెక్షన్ 8 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అపాయింట్ చేస్తుంది. అయితే ప్యానెల్ ఆఫ్ నేమ్స్ రోల్స్ ఉంటాయన్నమాట. ఎలాగా? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా సెషన్ జడ్జి గారిని సంప్రదించి అర్హులైన వారిని, న్యాయవాదులను వాళ్ళ పేర్లతో ఒక ప్యానెల్ రూపొందించి తయారు చేస్తారు. జిల్లా మెజిస్ట్రేట్ తయారు చేసిన ప్యానెల్ జాబితాలో పేరు ఉంటేనే వారిని ప్రభుత్వ పీపీగా నియమించే అవసరం ఉంటుంది. ఇలా అనేక రకాల అపాయింట్‌మెంట్‌లు అంటే ఇప్పుడు కోర్ట్‌లో ఉండే పీపీల సిస్టమ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఏ విధంగా డ్యూటీలు చేస్తారు అనేటటువంటి వివరాలన్నీ చిన్నగా తెలియపరుచుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ముఖ్యమైనటువంటి విషయాలు అంటే జడ్జికి, మెజిస్ట్రేట్‌కి డిఫరెన్స్ ఏంటి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఫాలో చేస్తూ ఉండండి. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? అంటే పీపీ ఎంతమందుంటారు? వాళ్ళ లెవెల్స్ ఏంటి? హైరార్కీ ఏంటి? జిల్లా కోర్టులు, హైకోర్టులు ఎవరిని ఎలా అపాయింట్‌మెంట్ చేస్తారు? ఏంటి అనే విషయాలు కీ లైన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో జడ్జు, మెజిస్ట్రేట్ డిఫరెన్స్ ఏంది? జడ్జీలు వరుసగా ఏ విధంగా ఉంటారు? మ్యాజిస్ట్రేట్స్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇవన్నీ గూడా తెలియపరుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.